హాయ్ గైస్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ని మీరు చూస్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఎందుకంటే గైస్ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి అయితే యూస్ చేస్తున్నా. మరి క్రెడిట్ కార్డ్స్లో మనకు రెండిట్లో ఏది క్యాష్ బ్యాక్ అయితే బాగా ఇస్తుంది, ఏది మనకి యూస్ఫుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అలాగే నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో పంచుకుంటాను గైస్. నాకు క్యాష్ బ్యాక్ అనేది ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఏది ఎక్కువ ఇచ్చిందని చెప్పి మీకైతే క్లియర్గా చెప్తాను. సో కొన్ని డీవాల్యుయేషన్స్ చేసిన తర్వాత ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో మనకి ఏ చేంజెస్ వచ్చాయో కూడా మనమైతే తెలుసుకుందాం. మీరు చేసినటువంటి వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. సో రెండు క్రెడిట్ కార్డ్స్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దేనికి కావాలంటే దాన్ని ఈజీగా అప్లై కూడా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్, మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, సో ఫినాన్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అంటే క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్మెంట్ ఇలా అనమాట. మరి వెంటనే సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. ఇంకా మీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలోఅప్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా ఫాలోఅప్ చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే గైస్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు 5% క్యాష్ బ్యాక్స్ ఇస్తాయి గైస్. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ యొక్క మెయిన్ ఫీచర్ ఇదనమాట. మరి వేటికి 5% క్యాష్ బ్యాక్ ఇస్తాయి, అలాగే వేరే వాళ్ళకి అంటే వేరే అదర్ దాన్ అమెజాన్ కావచ్చు, అదర్ దాన్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీరు షాపింగ్ చేశారంటే ఏది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడైతే మనం చూస్ చేసుకుందాం. అకార్డింగ్ టు మీ అంటే డైరెక్ట్గా నన్ను అడిగినట్టయితే నాకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూస్ఫుల్ అయింది గైస్. ఎందుకంటే నేను ఎక్కువగా అమెజాన్లో షాపింగ్ చేస్తాను కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ నాకు యూస్ఫుల్గా అనిపించింది. మీరు కనుక ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినట్టయితే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ డ్యామ్ షూర్గా మీకు అయితే యూజ్ అవుతుంది గైస్. సో ఇప్పుడు కంపారిజన్లో మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాట్లాడడం గైస్. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మీరు ఎలిజిబుల్ క్రైటీరియా అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు కనుక అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్గా నాన్ సాలరీడ్ పర్సన్కి, సాలరీడ్ పర్సన్స్కి ఒకే రకమైనటువంటి క్రైటీరియాని వీళ్ళు అప్లై చేస్తున్నారు. మినిమం 21 years ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే 70 years లోపల మీరు ఏజ్ కలిగి ఉండాలి. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు కూడా సేమ్ అనమాట. 21 years నుంచి ఒక 65 years లోపల ఉన్నట్టయితే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం శాలరీ బేసిస్ మీద ఈ రెండింటినీ డిసైడ్ చేశారంటే అమెజాన్ పే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఏం చేస్తున్నారంటే మీరు ఐసిఐసిఐ కస్టమర్ అంటే మీకు ఒక 25,000 శాలరీ అయితే సరిపోతుంది. మీరు శాలరీడా నాన్ శాలరీ పర్సన్ అని చెప్పి వాళ్ళు ఏం పెద్దగా అడగరు. అదే నాన్ ఐసిఐసిఐ కస్టమర్ అంటే మీరు కనుక ఫస్ట్ టైం ఈ క్రెడిట్ కార్డ్కి లేదంటే ఫస్ట్ టైం ఐసిఐసిఐ కార్డ్స్కి మీరు అప్లై చేశారంటే మీరు ఐసిఐసిఐకి కొత్త కస్టమర్ అంటే 35,000 శాలరీ వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యొక్క శాలరీ బేసిస్ చూసారంటే ఇక్కడ 2 types అయితే డివైడ్ చేస్తారు, శాలరీడ్ పర్సన్, నాన్ శాలరీడ్ పర్సన్. సో శాలరీడ్ పర్సన్ అయితే మినిమం 15,000 శాలరీ ఉన్నట్టయితే సరిపోతుందని చెప్తున్నారు. సో నాన్ శాలరీడ్ పర్సన్ అయితే ఒక 30,000 శాలరీ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళ క్రైటీరియాస్ మనకు చెప్తున్నాయి. ఇక రెండు క్రెడిట్ కార్డ్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం సివిల్ స్కోర్ అనేది ఒక 750+ ఉన్నట్టయితే ది బెస్ట్ అనమాట. మీరు ఇన్ఫాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, ఏ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకున్నా కూడా మీ యొక్క సివిల్ స్కోరు లేదంటే ఈక్విఫాక్స్ కావచ్చు, సిఆర్ఎఫ్ కావచ్చు, ఓకే, వీటి అన్నింటిలో ఒక క్రెడిట్ స్కోర్ అనేది మీకు బెస్ట్ ఉన్నట్టయితే మంచిగా క్రెడిట్ కార్డ్స్ అప్లై వచ్చే అవకాశం అయితే డ్యామ్ షూర్గా ఉంటుంది గైస్. లోయెస్ట్ క్రెడిట్ స్కోర్తో మీరు క్రెడిట్ కార్డ్స్ అప్లై చేశారంటే అనవసరంగా మీకు ఒక క్వైరీ పడి మళ్ళీ మీ యొక్క స్కోర్ అనేది ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకునేసి సో దాని మీద మళ్ళీ అప్లై అయితే చేసుకోండి. ఇక చార్జెస్ విషయానికి వచ్చినట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనకు జాయినింగ్ ఫీ కానీ లేదంటే యాన్యువల్ ఫీ కానీ ఏది ఉండదు గైస్. అదే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డులో అయితే మనకు జాయినింగ్ ఫీ 500 rupees ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా 500 rupees అయితే ఉంటుంది, ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి గైస్. ఇక జాయినింగ్ విషయంలో మనకు వెల్కమ్ బెనిఫిట్స్ లాంటివి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఏమీ లభించవు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి బోనస్ బెనిఫిట్స్ ఏమి రావు. అదే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్కి 500 rupees పే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఒక 500 rupees వర్త్ చేసేటువంటి ఫ్లిప్కార్ట్ వాచర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు వితిన్ 30 days లోపల ఒక ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ వాచర్ని మీరు ఈజీగా పొందవచ్చు గైస్. మీకు SMS రూపంలో, ఈమెయిల్ రూపంలో మీకు వాచర్ అనేది వచ్చేస్తుంది. ఆ 500 rupees వాచర్ని మీరు ఫ్లిప్కార్ట్లో మరి యాడ్ చేసుకుని షాపింగ్ మరి చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ మీకు ఫ్రీగా ఈ కార్డ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యొక్క 500 rupees యాన్యువల్ ఫీ కూడా మీరు వేవ్ ఆఫ్ పొందాలనుకుంటే ఇక్కడ క్రైటీరియా అనేది రీసెంట్గా డీవాల్యుయేషన్ చేశారంటే ఎక్కువగా పెంచారనమాట. ఇంతకుముందు 2 lakhs కనుక మీరు స్పెండ్ చేశారంటే అప్పుడు మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ పెంచారు గైస్, దాన్ని 3.5 lakhs అయితే చేశారు. సో మీరు షాపింగ్లో 3.5 lakhs యూజ్ చేసినట్టయితే మాత్రమే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీరు ఇక్కడ ఈ వేవ్ ఆఫ్ అయితే 500 rupees వేవ్ ఆఫ్ అయితే పొందవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, సో నేను రీసెంట్ టైమ్స్లో కస్టమర్ కేర్తో మాట్లాడడం జరిగింది.
మీరు ఏమన్నా ఈ కార్డు నాకు లైఫ్ టైం చేస్తారని చెప్పి అడిగాను గైస్. అలాగే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఏమైనా చేయగలరని చెప్పి కూడా అడిగాను. బట్ ఆ విషయంలో నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను గైస్. వాళ్ళు రెండింటి కూడా సింపుల్గా నో చెప్పేశారు. మీ దగ్గర ఐటీఆర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని బేస్ చేసుకుని మీ క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పారు. ఇప్పటికైతే ₹1,00,000 క్రెడిట్ లిమిట్ అయితే ఉంది. బట్ క్రెడిట్ లిమిట్ అనేది నాకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద రాలేదు. నాకు వేరే కార్డ్స్ అయితే ఉన్నాయి. లైక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ ఉంది, ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంది. ఆ రెండు కూడా లైఫ్ టైం ఫ్రీ అనమాట. నాకు వాటికి మళ్ళీ క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తారు, కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్కి లిమిట్ అయితే మనకు ఇంక్రిమెంట్ అయితే చేయలేదు. అలాగే లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే డ్యామ్ షూర్గా ఇది కాదు అని చెప్పేశారు. సో ఇదొక విషయంలో నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మీరు ఎక్కువ కాలం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే మీరు ఓల్డ్ కస్టమర్ అయిపోతారు కదా. సో అప్పుడు ఆ బేస్ మీద వాళ్ళు ఈజీగా లైఫ్ టైం ఫ్రీ కార్డ్ చేయొచ్చు. కానీ ఇప్పటికైతే ఈ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ అయితే చేయట్లేదు. ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులో మనకు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అన్లిమిటెడ్ గైస్. ఇక్కడ ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు. మీరు ₹10 ఖర్చు పెట్టారనుకోండి అమెజాన్ షాపింగ్లో, అది కూడా ఎస్పెషలీ ఫర్ అమెజాన్ వెబ్సైట్ ఓనర్స్ మాత్రమే. అంటే అక్కడ ఈ అమెజాన్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ మీరు ఏదైనా పర్చేజ్ చేశారంటే అప్పుడు మీకు ఈ క్రెడిట్ కార్డు ద్వారా పర్చేజ్ చేసినందుకు గాను 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే. మీరు ప్రైమ్ మెంబర్షిప్ ₹1,500 ప్లస్ ట్యాక్సెస్ పే చేసి మీరు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోయినట్టయితే అది 1 year పాటు ఉంటుంది. మీకు 3% క్యాష్ బ్యాక్ మాత్రమే అన్లిమిటెడ్ రూపంలో వస్తుంది గైస్. ఇంకా మీరు అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని అమెజాన్ పే వాలెట్ యూస్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ అక్కడ ఉన్నటువంటి మర్చెంట్స్లో ఏదైనా బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే డిటిహెచ్ రీఛార్జ్, లైక్ బిల్ పేమెంట్, ఓకే, డైలీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంటారు కదా మీరు. అలాగే గ్యాస్ కనెక్షన్స్ మీరు బుక్ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటికీ 2% క్యాష్ బ్యాక్ అయితే అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అదర్ దాన్ ఈ స్పెండ్స్ కాకుండా అమెజాన్ సైట్లో కాకుండా వేరే ఏ స్పెండ్స్ చేసినా కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా అన్లిమిటెడ్గా మనకైతే వస్తుంది. మరి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులో మీకు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే లేవు భయ్యా. అంటే మీరు ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ ప్లస్ మెంబర్షిప్ తీసుకోవాలి, లేదంటే మీకు క్యాష్ బ్యాక్ తక్కువ వస్తుందని ఇటువంటి కండిషన్స్ ఏం లేవు. డైరెక్ట్గా మీరు కనుక యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తారంటే ప్రతి ఒక్క దానికి 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక 4% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళ యొక్క పార్ట్నర్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఊబర్ కావచ్చు, క్లియర్ ట్రిప్ కావచ్చు, Q.fit, ఇటువంటి వాటిలో 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అదర్ దాన్ మీరు ఏమైనా స్పెండ్ చేశారంటే 1.5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ రెండు క్రెడిట్ కార్డులో ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ రివార్డ్స్ పాయింట్స్ లేదంటే క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మనకు కార్డ్ సెక్షన్లో యాడ్ అయిపోతుంది. అంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఈ మంత్లో ఒక ₹100 అయినా క్యాష్ బ్యాక్ రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, ఆ క్యాష్ బ్యాక్ అనేది నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో ఆ ₹100 అనేది మీకు డిడక్ట్ అయ్యి కనబడుతుంది అనమాట. సో బిల్లింగ్ అనేది అలా జనరేట్ అవుతుంది. అదే మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు అయితే మీకు డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ కార్డులోకి ట్రాన్స్ఫర్ అవ్వదు, కానీ అమెజాన్ పే వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ని మళ్ళీ మీరు బిల్ పేమెంట్స్ కోసము లేదంటే పర్చేస్ పర్పస్ కోసము అమెజాన్ సైట్లో ఈజీగా వాడుకోవచ్చు. సో ఈ రెండింటిలోనూ ఇది పెద్ద డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కాకుండా ఈ రెండు బ్యాంకులో కూడా వేరే క్రెడిట్ కార్డ్స్ కనుక మీరు తీసుకున్నారంటే రెండు కూడా క్యాష్ బ్యాక్స్ లేదంటే ఈ రివార్డ్ పాయింట్స్ రూపంలో మిమ్మల్ని సాగొట్టేస్తారు. అంటే మీరు ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేవి యాక్సిస్లో మీరు అర్న్ చేసుకోవచ్చు. ఇక ఐసిఐసిఐలో అయితే మీకు రివార్డ్ పాయింట్స్ లేదంటే క్యాష్ బ్యాక్ రూపంలో అక్కడ పాయింట్స్ అయితే వస్తుంటాయి. ఆ పాయింట్స్ని మళ్ళీ మీరు రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే కాదనమాట. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఇది ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండిట్లో కూడా మనకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే వస్తుంది. సో మ్యాక్స్ ఇక్కడ యాక్సిస్లో అయితే హార్డ్లీ ఒక ₹250 అయితే క్యాష్ బ్యాక్ రూపంలో ఎవ్రీ మంత్ పొందవచ్చు. అదే ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్స్ అయితే మ్యాక్సిమం ఒక ₹200 అయితే మీరు ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ రూపంలో పొందవచ్చు. కానీ ఇదంతా కూడా ఈ ఫీ వేవర్ అనేది అంటే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా ఇలానే మనకు ఫీ వేవర్ అయితే ఉంటుంది గైస్. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో కూడా మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేసుకున్నందుకు మీకు వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ 0 అనమాట. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ను ఫ్యూయల్ పర్చేజ్ కావచ్చు లేదంటే జ్యువెలరీస్ కావచ్చు, అంటే కాస్ట్లీ జ్యువెలరీస్ కావచ్చు, మీరు ఏమైనా ఎడ్యుకేషనల్ పర్పస్ ఏమన్నా ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే దానికి కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీజ్ పేమెంట్ చేస్తుంటారు కదా వాటికి కావచ్చు, రెంట్ పేమెంట్కి కావచ్చు, లేదంటే GST, ఓకే, ITR కావచ్చు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, ఇటువంటివి ఏమన్నా సరే మీరు గవర్నమెంట్కి సంబంధించి పేమెంట్ చేశారంటే మీకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ 0 అనమాట. ₹1 కూడా దీంట్లో క్యాష్ బ్యాక్ అయితే రాదు. సో వీటి కోసం సపరేట్గా HDFC లేటెస్ట్ టైమ్స్లో బిజీ క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేసేది. ఆ కార్డ్స్ మీకు కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. తద్వారా మీరు GSTకి ITRకి పేమెంట్ చేసుకునే వాళ్ళకు కూడా అలాగే LIC పేమెంట్ చేసుకునే వాళ్ళకు కూడా అక్కడ క్యాష్ బ్యాక్ అయితే వస్తున్నాయి. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో మీకు వీటికి క్యాష్ బ్యాక్స్ అయితే రావు గైస్. ఇక ఇంకోటి ఈ రెండిట్లో కూడా మనకు 15% డైనింగ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఐసిఐసిఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అలాగే యాక్సిస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు.
బట్ వీళ్ళతో టైప్ చేసుకున్నటువంటి రెస్టారెంట్స్ అనేవి మనకు పెద్దగా తెలియవు. అక్కడ వెళ్ళి మనము ఈ కార్డ్స్ చూపించినట్టయితే ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో ఏది మీకు వర్కౌట్ అవుతుందో దాన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 15% వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డులో మనకు 100 రూపీస్ ఒక వెల్కమ్ బెనిఫిట్ రూపంలో అయితే స్విగ్గీ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అది కూడా మీరు ఏదైనా ఆర్డర్ పేమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్కి ఒక 100 రూపీస్ వరకు మ్యాక్స్ మీకు ఆఫర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. సో అది కూడా ఒక చిన్న ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు విషయంలో. ఇక లేట్ పేమెంట్ ఫీ విషయానికి వచ్చినట్టయితే ఈ 2 బ్యాంక్స్ డిఫరెంట్గా అయితే మనకు ఇక్కడ వర్కౌట్ అయితే చేస్తున్నాయి అనమాట. ఎలా అంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మినిమం ఫీ అనేది వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే మీ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఒక 500 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మాత్రమే యాక్సిస్ బ్యాంకులు మనకు ఛార్జ్ చేస్తారు. సో మినిమం 500 నుంచి స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం ఒక 1200 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఒక ఆల్ క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి వర్క్ చేస్తాయి. ఇక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే మీ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది 100 రూపీస్ కంటే తక్కువ ఉందనుకోండి, మీకు ఎటువంటి లేట్ పేమెంట్ ఫీ ఛార్జెస్ పడవు. మీరు మళ్ళీ పేమెంట్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడవు అనమాట. కానీ 100 రూపీస్ కంటే ఎక్కువ ఉందనుకోండి మినిమం 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. దాంతోపాటు మ్యాక్సిమం ఒక 900 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో లేట్ పేమెంట్ ఫీస్ అనే విషయంలో రెండింటిలోనూ చాలా తేడా అయితే ఉంటుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే లేట్ పేమెంట్ ఫీ మనకు పడదు కదా, మరి మనం లేట్గా కట్టుకున్నా పర్లేదు అనుకోండి, డ్యామ్ షూర్గా మీకైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే తీసుకోరు. అంటే వీళ్ళు యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీట్ చేసినట్టు వీళ్ళు 500 కంటే తక్కువ ఉంటే తీసుకోరు, అదే ఐసిఐసిఐ వాళ్ళు అయితే 100 కంటే తక్కువ ఉంటే తీసుకోరు. కానీ వీళ్ళిద్దరు కూడా మనకి క్రెడిట్ బ్యూరోస్కి అయితే రిపోర్ట్ చేస్తారు కదా వీళ్ళు లేట్ పేమెంట్ చేస్తున్నారని చెప్పి. సో ఆ విధంగా మనకు సిబిల్లో ఖచ్చితంగా స్కోర్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, లేట్ పేమెంట్ ఎప్పుడు కూడా చేసుకోకండి, ఆన్ టైం పేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఇంకోటి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులో మనకి ఎటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయరు, ఇన్ఫాక్ట్ లేవు కూడా. అదే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు తీసుకున్నట్టయితే 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది మనకి కాంప్లిమెంట్గా ప్రొవైడ్ చేస్తారు. కానీ రీసెంట్ టైమ్స్లో మనకి ఏప్రిల్ 2024లో మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెస్ వాళ్ళు యాడ్ చేశారు. అదేంటంటే మీరు కనుక యాక్సెస్ యొక్క ఏ క్రెడిట్ కార్డు తీసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ డొమెస్టిక్ రూపంలో మీరు పొందాలనుకున్నట్టయితే మీరు లాస్ట్ 3 మంత్స్లో ఒక 50,000 రూపీస్ అనేది మీరు షాపింగ్ రూమ్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పా కదా ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో రెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీజు కావచ్చు, గవర్నమెంట్ ఏమన్నా మీరు పేమెంట్స్ కావచ్చు, వీటన్నింటి ఎక్సెప్ట్ చేసుకొని వేరే పేమెంట్స్ 50,000 రూపాయలు మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. అప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ క్వార్టర్కి ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ఫ్రీగా వస్తుంది గైస్. సో ఈ కండిషన్స్ అయితే వీళ్ళు యాక్సెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇంకా ఐసిఐసిఐ వాళ్ళు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులో లాంచ్ యాక్సెస్ లేదు, కానీ వేరే కార్డ్స్లో అయితే ఉంది. కానీ ఇటువంటి ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఇంకా లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకొచ్చేస్తారు గైస్. ఎందుకంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఇప్పుడు చాలా కార్డ్స్కి రావడం వల్ల క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ఒక పెద్ద క్యూ లూపులో ఎక్కువ మంది ఇక్కడ నిలబడుతున్నారు కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు తీసుకొస్తున్నారు గైస్. ఇదొకటి ఈ రెండింటిలో డిఫరెన్స్. ఇక ఓవరాల్గా గైస్ మీరు కనుక నన్ను అడిగినట్టయితే మీరు 2 క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారు కదా, ది బెస్ట్ కార్డ్ ఏంటి అని అడిగినట్టయితే నేను అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని చెప్తాను గైస్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ దీంట్లో ఇది అమెజాన్ సైట్లో మనకి హ్యూజ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి వెన్ కంపేర్ టు ఫ్లిప్కార్ట్. ఒక ఇంటర్నేషనల్ సైట్ కాబట్టి దీంట్లో మనకి ఏ ప్రోడక్ట్ కావాలని కూడా ఈజీగా దొరికిపోతుంది. సో అదొకటి ప్లస్ పాయింట్. ఇక దీంతో పాటు ఇక్కడ బిల్ పేమెంట్ సెక్షన్లో మనకు 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే అమెజాన్ పే వాలెట్ ద్వారా మనకు లభిస్తుంది. ఇటువంటి ఆప్షన్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి బిల్ పేమెంట్ సెక్షన్ అక్కడ ఏమీ లేదు కాబట్టి దాంట్లో పెద్దగా మనకి బెనిఫిట్ అయితే ఉండదు గైస్. సో నేను ఎక్కువగా షాపింగ్ పర్పస్ కోసం కాకుండా ఎక్కువగా బిల్ పేమెంట్స్ అయితే ఎక్కువగా చేస్తుంటాను. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, గ్యాస్ కనెక్షన్, తర్వాత వచ్చి డిటిహెచ్ రీఛార్జ్, అలాగే మొబైల్ రీఛార్జ్ ఇవన్నీ ఎక్కువగా చేస్తుంటాయి కాబట్టి నేను ఈ క్రెడిట్ కార్డ్ని ప్రిఫర్ అయితే చేస్తున్నా. మరి ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కంటే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ మనకి మార్కెట్లో లేవా అంటే ఉన్నాయి గైస్. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉంది, అది 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డు కూడా ఉంది, అది కూడా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఈ 2 క్రెడిట్ కార్డ్స్తో పాటు ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా మీరైతే ట్రై చేసుకోవచ్చు. సో ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే ఇప్పట్లో మార్కెట్లో ప్రజెంట్ లీడింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేదంటే మింత్రా కావచ్చు, Ajio.com కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ మంత్కి 5,000 క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ బెస్ట్ అనమాట, వీళ్ళతో పోల్చుకున్నట్టయితే చాలా బెటర్ ఆప్షన్ ఉంటుంది. కానీ జాయినింగ్ ఫీ దాంట్లో 1,000 రూపీస్ అయితే ఉంటుంది గైస్. మరి వాటి గురించి సంబంధించి మీకు ఏమైనా వీడియో కావాలంటే అడగండి. సో ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి, హెచ్డిఎఫ్సి మిలియనియర్ క్రెడిట్ కార్డ్కి, ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి ఆల్ కంపారిజన్ ఒక వీడియో అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. డామ్ షూర్గా మీకైతే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు కావాలా లేదంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కావాలని చెప్పి. సో మీ యొక్క క్రైటీరియాని బట్టి, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్.
ఈ రెండు క్రెడిట్ కార్డ్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, సో మనకి ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది కలిగింది, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. డామ్ షూర్ మీకు అయితే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరి నేను చేస్తుంటాను, నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో మీ ముందు ఉంటాను. అంతవరకు జై హింద్.